చైనా టీకి ఫేమస్. వాస్తవంగా భారతదేశం పరిపాలిస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు చైనా వాళ్ళకి నల్ల మందు పంపించి దానికి బదులుగా టీ ఆకుల్ని తెచ్చుకునేవాళ్ళు. అది ఎలా పండిస్తారు ఏంటనే దాని మీదన చివరికి గూఢచారులను కూడా ప్రయోగించినా కూడా వాళ్ళ వల్ల కాలేదు. కాలక్రమంలో ఇప్పుడైతే టీ అందరికీ అయిపోయింది. కానీ ఇప్పుడు కొత్త ఒక వింత పాత క్రోత అంటారు కదా, ఇప్పుడు చైనీయులు టీ కంటే కాఫీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ప్రఖ్యాత స్టార్బక్స్ సంస్థ గత ఏడాది వ్యవధిలో చైనాలో కొత్తగా 785 కాఫీ షాపులు తెరిచిందట. చైనాలో 1660 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. అమెరికా బయట స్టార్బక్స్కి ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమకు రెండో అతిపెద్ద మార్కెట్ చైనా అని స్టార్బక్స్ చెప్తోంది. చైనాలో కాఫీలు విక్రయించడం స్టార్టప్ కంపెనీ లకిన్ కాఫీ దే పైచేయంట. ఆ సంస్థకి దేశంలో 13,000కి పైగా అవుట్లెట్లు ఉన్నాయట. సర్వేలో భాగంగా 4,000 మంది కాఫీ ప్రియుల్ని ప్రశ్నిస్తే వాళ్ళల్లో 90% మంది వారానికి ఒకసారి హాట్ కాఫీ తాగుతున్నారట. వారానికి ఒక్కసారైనా సరే ఐస్డ్ కాఫీ తీసుకుంటామని 64% అని చెప్పారట. ఇది వరల్డ్ కాఫీ పోర్టల్ చెప్పినటువంటి లెక్కలు అనమాట. ప్రతి వారం కాఫీ షాపునికి వెళ్తాం లేదా ఆర్డర్ చేసి తెప్పించుకుంటాం 90% అని చెప్తున్నట్టు. చైనాలో ఇటీవల కాలంలో ఆర్థిక ప్రగతి కొద్దిగా నెమ్మదించింది. అయినా కూడా ప్రపంచ కాఫీ పరిశ్రమకు మాత్రం చైనా ఎదుగుతుంది. చైనాలో తమ కంపెనీ ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే మరోవైపున స్టార్బక్స్ చెప్తోంది.